ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈనాటి పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదవగా మనము విన్నాము, ధ్యానించాము. దీనిలో మరొక వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 14వ వచనము, ఎందరూ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులయ్యుందురు. మనము దేవుని కుమారులముగా ఉండాలి. దేవుని కుమారులు అని ఎవరిని పిలుస్తారంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తం చేత కడుగబడి పరిశుద్ధాత్మను పొందుకుంటారో, నీటి బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి వస్తారో వారు దేవుని కుమారులుగా ఉంటారు. దేవుడు ఆయన ఉచిత కృప చేత, ఆయన అనాది సంకల్పము చేత మనందరి కొరకు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఆయన దేవుడయ్యుండి దాసుని స్వరూపము ధరించుకొని మన మధ్య నివసించాడు. తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన దాసుని స్వరూపము ధరించుకొని భూలోకములో శరీరధారిగా మనందరి కొరకు జీవించాడు. ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా మనలను ఆయన కుమారులుగా అంగీకరించారు. ఎవరైతే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడుగుపడతారో, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు. మనమందరం కూడా దేవుని కుమారులము. ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను అన్న విశ్వాసము మనకు ఉండాలి. ఆ విశ్వాసము మనకు లేకపోతే మనము నిరీక్షణ లేని వారముగా ఉంటాం. ముందు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ముందు మనకి మనము నమ్మకం కలిగి ఉండాలి. నేను దేవుని బిడ్డను, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని రక్తము చేత కొనబడినటువంటి వాడిని. యేసుక్రీస్తు వారు ఆయన రక్తము చిందించి మనలను కొనుక్కున్నారు. ఆయన రక్తము ద్వారా మనలను ఆయన కొనుక్కున్నారు, వెల ఇచ్చి కొన్నారు. కాబట్టి మనము దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలము అని చెప్పుకోవటం కాదు, కానీ మనము దేవుని బిడ్డలమై ఉన్నాము అని మనము విశ్వసించాలి. ఎవరు దేవుని బిడ్డలుగా వారి జీవితాలను కొనసాగిస్తారంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వారు. దేవుని ఆత్మ మనలను నడిపిస్తూ ఉండాలి. కుటుంబానికి యజమాని ఆ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. సంఘ కాపరి ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. లీడర్షిప్గా బాధ్యత తీసుకుని ఆ భారాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి మనము దేవుని కుమారులముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను ప్రభువులో ముందుకు కొనసాగింప చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరు?
పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యొక్క ఆత్మ. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? ఒకటి చదవండి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనము. మైక్ తీసు. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. చాలు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేశారు. ఆయన పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మ ఏమని రాయబడింది ఇక్కడ? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ. హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ అది దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ ఎక్కడుంటుందంటే ఆ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇండ్వెల్లర్. హోలీ స్పిరిట్ ఈజ్ ద ఇండ్వెల్లర్. ఇండ్వెల్లర్ అంటే మనలో నివసించేవాడు. మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిస్మ యొక్క అనుభవంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మనలను నింపుతాడు. ఆఫ్టర్ రిపెంటెన్స్ అండ్ ఆఫ్టర్ రీబర్త్, హోలీ స్పిరిట్ ఎంటర్ ఇంటూ అవర్ హార్ట్స్. మన హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రవేశించి ఏం చేస్తాడంటే హీ లీడ్స్ అస్, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడన్నమాట. ఆయన స్వాధీనంలో ఉంచుకుని ఆయన మనలను దేవునిలో జీవింపచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని అదే. ప్రభువులో జీవించినట్లు, క్రీస్తులో జీవించినట్లు, తండ్రిలో జీవింపచేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. వితౌట్ హోలీ స్పిరిట్ వీ కెనాట్ లివ్ అలోన్. మనం దేవుని బిడ్డలుగా నివసించాలి అంటే, దేవుని బిడ్డలుగా చలామణి అవ్వాలంటే మనము పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మను మనం రిసీవ్ చేసుకుని ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేదా అనే అనుభవము మనం సరిచూసుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అన్నప్పుడు మన క్రియలు వేరుగా ఉంటాయి, మన తలంపులు వేరుగా ఉంటాయి, మన మాటలు వేరుగా ఉంటాయి, మన వ్యవహారం వేరుగా ఉంటుంది. మనం దేవుని బిడ్డలుగా ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం ఆత్మలో ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనం దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపించే దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య చెప్తాడు, ఆయన మిమ్ములను సర్వ సత్యములోనికి నడిపించును, మనల్ని సత్యవంతులుగా చేస్తాడు. మన ప్రవర్తన సత్యవంతముగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి యథార్థముగా జీవిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి మంచిగా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి క్రమము కలిగి ఉంటాడు. వినాలి జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపింపబడుతూ ఉంటే నీ జీవితము ఎలా ఉంటుందంటే ఒక క్రమములో వెళ్తూ ఉంటుంది, ఒక మంచి విధానంలో వెళ్తూ ఉంటుంది. భయభక్తులు కలిగి ఉంటావు, శ్రద్ధ కలిగి ఉంటావు, ఆసక్తి కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ నీలో నింపబడి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని కార్యముల ఎడల ఆసక్తి కలిగి ఉంటావు.
ప్రార్థన చేయటం కోసము ఆసక్తి కలిగి ఉంటావు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నీలో ఉండి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ప్రే 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 అని పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. ప్రార్థన చేయవయ్యా, ప్రార్థన చేయమ్మా, నీ కష్టం వచ్చిందా ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటాడు. కానీ మనము పరిశుద్ధాత్మనికి లోబడం, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. వారు ఆయన పరిశుద్ధాత్మను ఎదిరించారు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరచకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్తాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుడు మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవుడు మనకిచ్చిన బహుమానము, వరము. అపోస్తుల కార్యములో ఏమని వ్రాయబడింది? 2వ అధ్యాయంలో మారు మనసు పొంది బాప్తిస్మము పొందిన తరువాత మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడును. హోలీ స్పిరిట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ అనేది ఏంటి? ఇది దేవుడు మనకిచ్చే ఒక బహుమానము. ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్స్, ద మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్స్, ద మోస్ట్ వండర్ఫుల్ గిఫ్ట్స్. ఎవరెవరో మనకి ఎన్నెన్నో బహుమానాలు ఇస్తూ ఉంటారు, ఎన్నెన్నో రకరకాలైన బహుమానాలు ఇస్తూ ఉంటారు. మరి మ్యారేజ్ డే వచ్చిందంటే ఒక ఏ చైన్ అది, డైమండ్ చైను భర్త భార్య కొనియచ్చు. అప్పుడు భార్య ఏమనుకుంటుందంటే, దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్, ఇది నా భర్త నాకు ఇచ్చిన చాలా అమూల్యమైన గిఫ్ట్. లేకపోతే బిడ్డలకి వారి బర్త్డేలప్పుడు చాలా మంచి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. చాలామంది మనకి అనేక గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. కొన్ని పనికిరాని గిఫ్ట్లు కూడా ఉంటాయి, కొన్ని పనికిరాని గిఫ్ట్లు కూడా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు మనం ఏం చేసుకోలేము, అటక మీద పడేసుకోవటం తప్ప. నో యూజ్. వాళ్ళు ఏదో వెళ్ళాలి కాబట్టి, గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి ఏదో ఒక వెళ్ళిపోయి ఒక 50 రూపాయలకో, ఒక 60 రూపాయలకో, ఒక 100 రూపాయలకో కొనిస్తారు. కానీ ఒక వ్యక్తి నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు, నువ్వు చాలా నీకు చాలా కావలసిన వాడు, నువ్వు చాలా అభిమానించేవాడు, నువ్వు చాలా ఇష్టపడే వ్యక్తి నిన్ను ఆహ్వానించినప్పుడు, ఒక ప్రెషియస్ అకేషన్కి నువ్వు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎలా ఇస్తావు? ప్రత్యేకమైన గిఫ్ట్ ఇస్తావు. షోరూమ్కి వెళ్తావు, సెర్చ్ చేస్తావు, ఇది బాగుందా, అది బాగుందా, ఇది ఇస్తే బాగుంటుందా, అది ఇస్తే బాగుంటుందా అని మనము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే హీఈస్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, అతను మనకు బాగా కావలసిన వాడు. కాబట్టి ఆయనకు మనము ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలని మనము చాలా ప్రెషియస్ అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వి వాంట్ టు ప్లీజ్ హిమ్, వి వాంట్ టు ప్లీజ్ హిమ్. ఆయన సంతోషపరచాలి. నా ఫ్రెండ్ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. మనం దేవుని అంగీకరించినందుకు, మన తప్పులను ఒప్పుకున్నందుకు, మన పాపాలను ఒప్పుకున్నందుకు, యేసుకు మన జీవితాన్ని సమర్పించుకుంటున్నందుకు, ఆయన రక్తములో కడుగబడినందుకు దేవుడు నీకేం గిఫ్ట్ ఇస్తున్నాడు? హోలీ స్పిరిట్ అనే గిఫ్ట్ ఇస్తున్నాడు. ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్. నీకు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తాడు. నీకు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తాడు. నీతో ఉండటానికి పంపిస్తాడు. నీలో ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుతావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు. అప్పుడు మీరు ఆత్మీయంగా బలపడతారు, ఆత్మీయంగా స్థిరపడతారు, ఆత్మీయంగా హెచ్చింపబడతారు. పరిశుద్ధాత్మను కోరుము. కాబట్టి ఒకవేళ మీరు ఆ పరిశుద్ధాత్మ నాలో
లేడు అనే ఒక ఆ, అపనమ్మకము, ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఈరోజు మీరు దేవా నన్ను నీ ఆత్మతో నింపు, పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు, పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి మనం వెళ్తామో అప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆయన మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద కంఫర్టర్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద కంఫర్టర్. ఆయన మనలో ఉండి మనలను ఆదరిస్తూ ఉంటాడు. భయపడుతున్నప్పుడు నువ్వు భయపడొద్దు, వై యు ఆర్ ఫియరింగ్ అని పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. హీ ఈజ్ అవర్ కంఫర్టర్, హీ ఈజ్ అవర్ హెల్పర్. ఆయన మనకు సహాయకుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పించి ఆయనే మన పక్షమున ఉత్తరవాదిగా ప్రార్థన చేస్తాడు. ఆయన మనకు ఉత్తరవాది. పరిశుద్ధాత్మ దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆయన మనకు ఆదరణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఆయన మనకు ఉత్తరవాది అయి ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు కాదు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి లేవనుకోండి, నీలో ఉండేది ఏంటంటే దాస్యపు ఆత్మ. ఏమాత్మ? దాస్యపు ఆత్మ. దాస్యపు ఆత్మ అంటే సాతాను ఆత్మ, డెవిల్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. నీలో ఉన్న ఆత్మ నీ చేత తప్పులు చేపిస్తుందంటే, నువ్వు అస్తమానం తప్పులు చేస్తున్నావంటే, నువ్వు అస్తమానం అబద్ధాలు ఆడుతున్నావంటే, నువ్వు యథార్థంగా ఉండట్లేదంటే, నువ్వు ప్రార్థన చేయట్లేదంటే, నువ్వు భక్తి చేయట్లేదంటే, నువ్వు దేవునికి విరోధముగా అనేక కార్యాలు చేస్తున్నావంటే, నువ్వు దేవుని విషయంలో అలక్ష్యంగా ఉంటున్నావంటే, నీలో ఉన్న ఆత్మ దాస్యపు ఆత్మ, సాతాను ఆత్మ. ఎప్పుడైతే మనలో ఈ దాస్యపు ఆత్మ ఉంటుందో, ఈ సాతాను ఆత్మ ఉంటుందో, మన మాటలు, మన నోటి నుండి వచ్చే మాటలు సాతాను మాటలుగా ఉంటాయి. సాతాను సంబంధులు దెయ్యపు మాటలు మాట్లాడతారు. ఆయన విచక్షణ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సాతాను సంబంధులు యథార్థంగా ఉండలేరు. సాతాను సంబంధులు నమ్మకముగా ఉండలేరు. సాతాను సంబంధులు ప్రార్థన చేయలేరు. సాతాను సంబంధులు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. వారు సాతానికి ఇష్టలుగా ఉంటారు. సాతానుడు ఆడిచ్చినట్టు ఆడుతూ ఉంటారు. ఆత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను పొందిన వారు దేవుని నడిపింపులో ఉంటారు. ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేయాలన్న మనసు కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. నీ అంతటి నువ్వు ప్రార్థన చేయలేవు అన్లెస్ ద హోలీ స్పిరిట్ గైడ్స్ యూ. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈజ్ ద ఇన్డ్వెల్లర్. నీలో ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుతున్నావా? నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి స్వాధీనమై ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించకపోతే నీ హృదయము సాతాను ఆత్మ చేత, ఏదో ఒక ఆత్మ చేత నింపబడి ఉంటుంది. బోత్ టూ స్పిరిట్స్. ఈ రెండు ఆత్మల్లో ఏదో ఒక ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. అది సాతానాత్మో, దెయ్యపు ఆత్మో, సాతానాత్మో లేకపోతే పరిశుద్ధాత్మో. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ జీవితము పరిశుద్ధముగా ఉంటుంది. నీ జీవితము ఆశీర్వదింపబడినదిగా ఉంటుంది. నీ జీవితము దినదినము అభివృద్ధి చెందే జీవితముగా ఉంటుంది. నీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తావు. నీ జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకుంటావు. ఒకవేళ నీలో ఉన్న ఆత్మ ఈవిల్ స్పిరిట్ అయితే
ఆ దుష్టాత్మ అయితే, ఆ దాస్యపు ఆత్మ అయితే నువ్వు ఫలించలేవు, నువ్వు అభివృద్ధి చెందలేవు. నువ్వు దేవుని కృప పొందుకోకపోతే నువ్వేది చేసినా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అపజయము. సాతానుడు అపజయాన్ని కలిగిస్తాడు, పరిశుద్ధాత్ముడు జయాన్ని కలిగిస్తాడు. నీకు ఏ ఆత్మ కావాలని కోరుకుంటున్నావు? ఒకవేళ ఇప్పుడు నీవున్న స్థితిలో ఒకవేళ దాస్యపు ఆత్మను కలిగి ఉంటే దేవుణ్ణి ప్రార్థించండి. దేవా, నాలో ఉన్న ఆత్మ దాస్యపు ఆత్మ, నేను సాతానికి లోబడిపోతున్నాను, సాతానికి ఎర్రగా మారిపోతున్నాను, సాతానుడే నన్ను నడిపిస్తున్నాడు. దేవా, ఈ దినం నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు. నేను అస్తమానం పడిపోతున్నాను, ఆ సాతానుగాడు నన్ను కుదిపేస్తున్నాడు, నేను అయిపోతున్నాను. దేవా, ఈ దినం నన్ను దర్శించి మరొకసారి నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నన్ను గైడ్ చేయి ప్రభువా, నాకు ఆదరణకర్తగా ఉండు నాయనా, నాకు సహాయకుడుగా ఉండు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం. మనం ఆశీర్వదించబడతాము, మనం దీవించబడతాము, మన జీవితాలు ధన్యమవుతాయి. ఆయన నామములో మనము జయ జీవితం జీవిస్తాం. పరిశుద్ధాత్ముడు మనకి జయ జీవితం ఇస్తాడు. ఎ విక్టోరియస్ లైఫ్. సాతానుడు మనకిచ్చేది ఏంటంటే పతనం, 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 పతనం. నువ్వు పతనం అయిపోకుండా ఉండాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు రక్తం చిందించాడు. ఒకసారి తీర్మానం చేసుకుందాం, ఆలోచించేద్దాం. మీరు ఏ ఆత్మను కలిగి ఉన్నారో నిర్ధారణ చేసుకుని, ఒకవేళ దేవుని ఆత్మ మీలో నివసించకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మీరు మీ జీవితాలను అప్పగించుకోండి, దేవునికి అంకితం అవ్వండి. అప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉండి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చుతాడు. పరిశుద్ధాత్మ చేసే పని, ద మోస్ట్ పవర్ఫుల్ వర్క్ ఏంటంటే హీ ట్రాన్స్ఫార్మ్స్ అస్ ఎ హోలీ పర్సన్. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడే. నీ పరిశుద్ధ జీవితమే నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రార్థించేద్దాం. తలలు వంచండి. ఒకసారి ఆలోచన చేయండి. నిన్ను ఏ ఆత్మ నడిపిస్తుంది? ఏ ఆత్మ చేత మీరు మీ జీవితాలను ముందుకు కొనసాగింపు చేస్తున్నారు? మారు మనసు పొందక ముందు నీలో ఉన్న ఆత్మ దుష్టాత్మ. కానీ నువ్వు మారు మనసు పొందావు, పాప క్షమాపణ పొందావు, నువ్వు దేవుని పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నావు. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. డోంట్ లూజ్ ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను అధికముగా ప్రేమించి, నిన్ను బహుగా ప్రేమించి, నువ్వు ఆయన రక్తంలో కడుగుబడిన దానికి కృపగా నీకు పరిశుద్ధ ఆత్మనిచ్చినది. నువ్వు ఆయన నమ్ముకున్నందుకు, ఆయన్ని విశ్వసించినందుకు దేవుడు నీకు ఇచ్చిన బహు గొప్ప ఆశీర్వాదము పరిశుద్ధాత్మ. కీప్ ఇట్ విత్ యూ. దాన్ని మీ హృదయంలో దాచుకోండి. ఈరోజు మీ హృదయంలో పరిశుద్ధాత్మను నింపుకొని మరీ వెళ్ళండి. దేవుడి వారమంతయు కూడా మిమ్మల్ని ఆయన కృపలో నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున వ్యాజ్యమాడునుగాక, మీ పక్షమున ప్రార్థన చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా దేవా, ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా, పరిశుద్ధాత్మను మేము కలిగి ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడటానికి మాకు సహాయం చేయండి. నాయన, బిడ్డలు ఆశ కలిగి వచ్చారు ప్రభువా. ఈ దినం బిడ్డలను మీరు నిశ్చయముగా దీవించి పంపించండి ప్రభువా. అయా పరిశుద్ధాత్మ వరముతో వారిని తృప్తిపరిచి పంపించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, వారిని మీరు నాయన మీ కృపలో నడిపించండి ప్రభువా. తొట్టిల్లకుండినట్లు సహాయం చేయండి ప్రభువా. బలపడినట్లు సహాయం చేయండి ప్రభువా. స్థిరపడినట్లు సహాయం చేయండి ప్రభువా. హెచ్చింపబడినట్లు సహాయం చేయండి ప్రభువా. అయా
నీ ఆత్మను పొందుకొని నీ సారూప్యంలోనికి మార్చబడి నాయన నీ దీవెనలు, భౌతిక దీవెనలు, ఆత్మీయ దీవెనలు సమస్తము వారు పొందుకొని నిన్ను మహిమపరచుదురు గాక. దేవాటి కృపతో బిడలను నింపి తృప్తిపరిచి పంపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.